దేశాన్ని కాపాడవలసిన బాధ్యత మన అందరి మీద ఉంది. ఇలా రేవంత్ రెడ్డి అని అంటున్నట సర్జికల్ స్ట్రైక్ జరిగిందని గ్యారంటీ ఏంది అని రాన్న హెలికాప్టర్ కట్టేసుకొని పోతా, బార్డర్ లో దించేస్తా, బార్డర్ లో ఉన్న జవాన్లను అడుగు సర్జికల్ స్ట్రైక్ జరిగిందని గ్యారంటీ ఏంది అంటే పక్కా వాళ్ళు గ్యారంటీ ఎక్కడో నీకు చేసి చూపెడుతున్న విషయాన్ని రేవంత్ రెడ్డి అని గుర్తుంచుకోవాలి. ఇలా ముఖ్యమంత్రి మాట్లాడిన మాటలు ఈ దేశ జవాన్ల యొక్క త్యాగాలను, ఈ దేశ జవాన్ల యొక్క ధైర్యాన్ని అబాసు పాలు చేసే విధంగా ఉన్నాయన్న విషయాన్ని ఈ తెలంగాణలోని యువత గుర్తించాలి. ఇదే రేవంత్ రెడ్డి అన్న గతంలో మోడీ హీరో, మోడీ లేకుంటే దేశం లేదు, మోడీ లేకుంటే పాకిస్తాన్ వస్తాడు, మోడీ లేకుంటే బంగ్లాదేశ్ వస్తాడని చెప్పి ఇదే రేవంత్ రెడ్డి అన్న మాట్లాడిన విషయాన్ని ఒక్కసారి మీరు గుర్తుంచుకోండి. రేవంత్ అన్న, నీ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే గోకుల్ చాట్ బాంబు బ్లాస్ట్ జరిగింది, దిల్సుఖ్ నగర్ బాంబు బ్లాస్ట్ జరిగింది, లుంబిని పార్క్ బాంబు బ్లాస్ట్ జరిగింది. కానీ నా నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయినాక 10 సంవత్సరాలు ఎక్కడ బాంబు బ్లాస్ట్ కదా సుశీల్ బాబు బ్లాస్ట్ కూడా జరిగిన విషయాన్ని రేవంత్ అన్న గుర్తుంచుకోవాలి. రేవంత్ రెడ్డి గారు గుర్తుంచుకోవాలి. ఈ రోజు సర్జికల్ స్ట్రైక్ గురించి మాట్లాడుతుంటే రాబోయే రోజుల్లో సర్జికల్ స్ట్రైక్ లాంటి విషయాలను ఇలా కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తుంది.